ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో గిద్దలూరికి 15 కిలోమీటర్ల దూరంలో పుల్లల చెరువు అనే గ్రామానికి సమీపాన వెలిసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం భక్తికి ముక్తికి ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఎచ్చట నుండి నలమల మహారణ్యం ప్రారంభమవుతుంది. ప్రకృతి ప్రసాదించిన అడవుల అందాలు, రమణీయమైన జలపాత సోయగాలతో కనువిందు చేస్తుంది నలమల. ఆంధ్రేతర ప్రాంతముల నుండి అనేక వేల భక్తులు ఈ రంగనాయక స్వామిని దర్శించి భక్తి ప్రపత్తులతో పరవశులై తమ కోర్కెలు తీర్చమని ఈ దేవదేవుని మనసారా వేడుకుంటారు. శనివారమంతా జలపాత రవళలతో, పక్షుల కిలకిలారవములతో, భక్తజనావళి సందడి చేసిన ఈ ప్రదేశం ఆదివారం వచ్చేసరికి ప్రేమ జంటల కేరింతలతో ధ్వనిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే గులాబీ మూవీలో జేడి మహేశ్వరి గుర్తొస్తుంది కదూ. వెయిట్ చేయి, చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ రీమా శైలం కూడా గుర్తు చేస్తాను. నీకెప్పుడు అవే ఆలోచనలు. ఒరే కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదరా, ఎందుకంత స్పీడు? నీతో ఉన్నప్పుడు నాలో రోమియో నిద్రలేస్తుంది డియర్. నా ముద్దు ముద్రలు నీ తనువనే తామరపై పర్మనెంట్గా ఉండాలి డియర్. అబ్బచ్చా, నీకు కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు మన్మధుడైపోతావు. కూర్చో. కిందకి పోనివరా. ఇంత లాంగ్ డ్రైవ్ ఏంట్రా లోకానికి దూరంగా? లవర్స్ అంటే లోకానికి దూరం కదా డియర్, ఫన్ అండ్ ఎంజాయ్. ఫన్ కోసం ఏ పార్కో పబ్బుకు వెళ్లకుండా ఈ ఫారెస్ట్ ఏంట్రా? పబ్బులు పార్కులు రొటీన్ యార్, అక్కడ ఫుల్ పబ్లిక్ సౌండ్స్ రచ్చ రచ్చ. థింక్ డిఫరెంట్ డియర్. చాలేరా మీరు మీ డిఫరెంట్. ఫుల్ కరెంట్ నిమ్మటాన్ని తీసుకొచ్చాం డియర్. అంటే లవ్ కరెంట్ యార్. ఆ కరెంట్ పాస్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందిరా. నిజమా? ఏమో మీ బాయ్స్ అంటూ ఉంటారు కానీ ప్రూఫ్ చెయ్యరు. ప్రూఫ్ కావాలి అంతే కదా, పిచ్చెక్కిస్తాను రా. రే కుమార్ కుమ్మై. కాలేజీ సిగ్గుపడుతులే, ఇక్కడ సిగ్గింది డియర్. అది తెచ్చావా? ఎవరైనా దాన్ని మర్చిపోతారా? చిపో రా డియర్, ప్లీజ్ రా. అమ్మా.
ఏంట్రీకి ఏం చేస్తున్నారు? ఇదిగో వీడు వేరుముక్కల ప్రాజెక్ట్ గురించిరా. ఏదో మొక్కను పెంచే బదులు వేరుతో కాయలు పళ్ళు పండించేద్దామని రా ప్రాజెక్టేనా? అదేరా బాబు. అయితే సక్సెస్ అయినా మనోడు చేసే ప్రాజెక్టు సక్సెస్ తొక్క. కొన్ని మందులు మనం టెస్టింగ్కి ఎలుకల్ని వాడినట్టు వీడు ఏవో వేరుముక్కల్ని ప్రాజెక్టు వాడుతున్నాడు. అంటే పిచ్చి మొక్కలు మంచి మొక్కలు చేద్దామనే. ముందు పూర్తిగా చెప్పేది వినరా. వీడు ఏం చేశాడో తెలుసా? టెస్టింగ్ ట్యూబ్ తీసుకొని వేర్లకు సంబంధించిన కొన్ని కెమికల్స్ కలిపాడు. ఏదవా వేరు మొక్కల్ని తీసుకొచ్చి బాటిల్లో పెట్టి మూత పెట్టాడు. అదేమో ఊపిపోయింది. మొక్కలకు సన్ రైజ్ కావాలి కదా, కెమికల్స్కి సన్ రైజ్కి రియాక్షన్ జరిగి టెస్టింగ్ ట్యూబ్ ఏమో పేలిపోయింది. చీ 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 వీడు అదో ప్రయోగాలని చేసి మన సినర్జీ స్కూల్ బిజినెస్ స్టూడెంట్ పరువు తీసేలా ఉన్నాడు కదరా. ఒరేయ్ అదేంట్రా అలా అన్నావు? ఎడిసిన్ కూడా ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు బల్బులు ఇలాగే పేలిపోయేవి. అయినా అతను ఆపాడా? ఆపలేదు. మళ్ళీ కష్టపడ్డాడు, చివరికి విజయం సాధించాడు. నేను కూడా అంతేరా. ఓరు మీరా, అందులో ఎలక్ట్రానిక్స్ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది. నీ దాంట్లో ఏముందిరా? నా ఎక్స్పెరిమెంట్లో ఫ్యూచర్ ఉందిరా. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మామిడి పళ్ళు ప్రతి నెలా తినొచ్చు. ఎవరి కోసమో వెయిటింగే అవసరం లేదు. టెస్ట్ ట్యూబ్లోనే యాపిల్స్ పండించవచ్చురా. అపరా నచ్చిన ప్రాజెక్ట్ వదిలేసి ప్రాసెస్ లేకుండా అలాంటి తిక్క ప్రాజెక్టులు చేస్తావా? ప్రాసెస్సా? ఈ రవిగాడి దారే రహదారిరా. నేను చేసేదే ప్రాసెస్. ప్రాసెస్ లేకపోతే ప్రాజెక్ట్ ఎలానే ఉంటుందిరా. నీ ఎక్స్పీరియన్స్ బాంబులు చుట్టూనాడు పనికొస్తుందిలే, నువ్వేం బాధపడకరా. చా, మీరు అసలు ఈ సైంటిస్ట్ టాలెంట్ని గుర్తించట్లేదురా. నేను గుర్తించాలంటే ముందు నీలాంటి టాలెంట్ ఉండాలి కదా. రే మనం చేసే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఒక్క సెలక్షన్ కోసమే కదా మనకు చెప్పేది. అది సాధిస్తేనే కదా మనకు అసలు టాలెంట్. అవును వాసు, దాని గురించి ఇంకా మన చైర్మన్ ఏం అనట్లేదేంటి? ఏమోరా, నా డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ఇదే. మంచి టీచర్ స్కాలర్గా ఎదగాలంటే ఇలాంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ చేయాలరా. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో మనం ది బెస్ట్ టీమ్గా సెలెక్ట్ అయ్యి సక్సెస్ సాధించాంరా. అదేం పెద్ద అచీవ్మెంట్ కాదురా. మనం చేసే ప్రతి ప్రాజెక్టు మనకి మన దేశానికి మంచి పేరుని సాధించి పెట్టాలి. రే ఇది మీ వల్ల కాదురా, నా వల్లే అవుతుంది. ది గ్రేట్ సైంటిస్ట్ ఈ రవి వల్లే అవుతుంది. నీ తొక్కలో వేరే ఎక్స్పెరిమెంట్ వల్ల ముందు నువ్వు పేలకుండా చూసుకోరా. ఒరే నాలాంటి తెలివైన వాడు ఇంకో తెలివైన వాడితోటే మాట్లాడాలరా. మీలాంటి వాళ్ళతో డిస్కషన్ చేస్తే నా నాలెడ్జ్ పోతుంది. అమ్మో, నా ఎక్స్పెరిమెంట్కి టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్ రా. బాయ్. వీడికి వీడే తెలివైనవాడు అనుకుంటున్నాడు రా. ఇంకా నయం, వీడు మన టీంలో లేడు. అవును, రమ్య కావ్య ఎక్కడరా? వాళ్ళ ఆ WHO ప్రాజెక్టు గురించి తెలిసినాక కనిపించిన కరేపాకు తోటకూర మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నారు. వస్తారు లేరా. ఏదేమైనా ఈ టీంకి మనం సెలెక్ట్ అయిపోతే ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లోనే మంచి స్టూడెంట్స్గా మనం గుర్తుండిపోతాం. పదరా.